అంటే ఈ మధ్య రాక్ సాల్ట్, వైట్ సాల్ట్, అయోడిన్ ఇందులో ఎక్కువ వస్తుంది, అందులో ఎక్కువ వస్తుంది, నేను ఈ సాల్టే వాడతాను, ఇవన్నీ చాలా ఉంటాయి. నాకు థైరాయిడ్ ఉంది. అండ్ ఇంకొకటి కూడా నేను విన్నాను, యాక్చువల్గా బ్రెజిల్ నట్స్ వాడితే కూడా థైరాయిడ్ తగ్గిపోతుంది. అంటే ఒక సింగిల్ ఫుడ్ విల్ నెవర్ ఎఫెక్ట్ అనేది మనము నమ్మే థింగ్. ఎగ్జాక్ట్లీ. బట్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే క్రూసిఫరస్ వెజిటేబుల్స్ గురించి చెప్పారో ఇవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది చాలా మందికి. సో దాని గురించి ఫస్ట్ సాల్ట్ తీసుకుంటే మనకి సాల్ట్ లో నార్మల్ ఐడైజ్డ్ సాల్ట్ ఉంటుంది, లేకపోతే పింక్ సాల్ట్, లేదా రాక్ సాల్ట్. డిఫరెన్స్ ఏంటి మెయిన్ గా, మనకి ఐడైజ్డ్ సాల్ట్ లో ఐడిన్ తో ఫోర్టిఫై చేస్తుంది అని, సో ఐడిన్ ఉంటుంది. ఈ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ లో ఐడిన్ ఉండదు. కల్లుప్పు అంటాం కదా రాక్ సాల్ట్ అంటే. పింక్ సాల్ట్ అంటే వాళ్ళు హిమాలయన్ పింక్ సాల్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాళ్ళు కొన్ని మినరల్స్ యాడ్ చేస్తారంట పింక్ సాల్ట్ లో ఎక్స్ట్రాగా. ఓకే, సో కాబట్టి ఈ మూడింటిని డిఫరెన్షియేట్ చేసుకుంటే మనకి ఈ ఐడైజ్డ్ సాల్ట్ లో ఐడిన్ బాగుంటుంది. అంటే బాగుంటుంది అంటే మనకి రోజుకి కావాల్సిన ఐడిన్ మనం చూసుకుంటే కనుక అడల్ట్స్ లో మనకి ఒక 150 మైక్రోగ్రామ్ ఐడిన్ కావాలి పర్ డేకి. ఓకే. ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ లో 250 మైక్రోగ్రామ్ కావాలి, ఎక్కువ కావాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ లాక్టేషన్ ఇందాక నేను చెప్పాను, బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఐడిన్ కావాలి, కాబట్టి ఐడిన్ ఎక్కువ తీసుకోవాలి. అంటే ఆ 250 మైక్రోగ్రామ్స్ వరకు. అడల్ట్స్ లో 150 మైక్రోగ్రామ్. మనం ఒక 5 గ్రామ్ సాల్ట్, జనరల్ గా మనకి WHO రికమెండేషన్ ప్రకారం పర్ డేకి మనం ఎంత సాల్ట్ తీసుకోవాలంటే చిటికెడు ఉప్పు అంటాం, పించ్ ఆఫ్ సాల్ట్. అంటే 5 గ్రామ్ సాల్ట్ తీసుకోవాలి పర్ డేకి మొత్తానికి. అంటే మీరు వేసే కూరల్లోని లేకపోతే మజ్జిగలో మళ్ళీ ఎక్స్ట్రా వేసుకుని అవన్నీ కలిపి. సో ఆ 5 గ్రామ్ సాల్ట్ లో యూజువల్ గా ఒక 75 మైక్రోగ్రామ్ ఐడిన్ ఉంటుంది. అంటే మీకు రోజుకి కావాల్సిన దాంట్లో ఒక సగం, ఒక 50 to 60% ఉంటుంది అంతే. సో రిమైనింగ్ మనం తినే ఫుడ్ లో అక్కడక్కడ కొంచెం వస్తుంది. సో ఆ 5 గ్రామ్ ఐడైజ్డ్ సాల్ట్ వాడడం వల్ల ఏమీ నష్టం లేదు, అది మినిమం కావాలి. ఇందాక నేను చెప్పాను, ఐడిన్ మన బ్లడ్ లో లేకపోతే అసలు థైరాయిడ్ లోకి ఎలా వెళ్తుంది, థైరాయిడ్ లోకి వెళ్ళకపోతే అసలు థైరాయిడ్ హార్మోన్ ఎలా తయారవుతుంది. ఇది వరకు మనకి ఇప్పుడు యూనివర్సల్ ఐడైజేషన్ వచ్చింది, అది 1992లో స్టార్ట్ చేశారు గవర్నమెంట్. అంతకు ముందు వరకు మనం చిన్నప్పుడు చూస్తే మన ఊర్లోని ఇంత పెద్ద పెద్ద గాయిటర్స్ తీసుకుని వచ్చారు. మేము ఎంబీబీఎస్ చేసే టైంలో కూడా పెద్ద కేసెస్, సర్జరీ కేసెస్, చాలా వరకు థైరాయిడ్ కేసెస్ ఇంత పెద్ద పెద్ద గాయిటర్స్ ఉండే. అంటే వాళ్ళు ఐడనేషన్ చేయక ముందు వాళ్ళందరూ కల్లుప్పే వాడారు. అప్పుడు ఇంత పెద్ద పెద్ద గాయిటర్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు ఐడనేషన్ చేసిన తర్వాత ఆ గాయిటర్స్, ఇంత గాయిటర్స్ ఇప్పుడు మనం ఎక్కడ చూడట్లేదు, ఎక్కడ ఈవెన్ పల్లెటూరులో కూడా అంత పెద్ద పెద్ద గాయిటర్స్ చూడట్లేదు. సో కాబట్టి ఐడైజ్డ్ సాల్ట్ వల్ల ఆ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ చిల్డ్రన్ కి, ప్రెగ్నెంట్ ఉమెన్ కి, లాక్టేషన్, మన బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇప్పుడు పింక్ సాల్ట్, రాక్ సాల్ట్కి వస్తే, పింక్ సాల్ట్ లో ఓకే మినరల్స్ యాడ్ చేస్తారు, ఎక్స్ట్రా మినరల్స్ ఉంటాయి. పింక్ సాల్ట్ లో ఉండే మినరల్స్ ఇప్పుడు సపోజ్ కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది అని అంటారు. ఈ మినరల్స్ మనకి రోజుకి కావాల్సిన దాంట్లో ఒక రోజుకి ఒక 100 కావాలనుకోండి, ఆ పింక్ సాల్ట్ లో 1 ఉంటుంది. అంటే 1% ఉంటుంది. అంటే మీరు 100 కావాలి అంటే మీకు రోజు కాల్షియం ఆ సాల్ట్ ద్వారా మీరు తీసుకోవాలి అనుకుంటే 100 టైమ్స్ సాల్ట్ తినాలి. ఆ 100 టైమ్స్ సాల్ట్ తింటే మీకు ఓకే కాల్షియం వస్తుందేమో, దాంతో బీపీలు, అదర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ 100 టైమ్స్ తినలేము కదా. సో కాల్షియం, మెగ్నీషియం, జింక్ కావాలంటే మీరు నట్స్, సీడ్స్ అలాంటివి తీసుకోవాలి, సాల్ట్ కాదు. సో పింక్ సాల్ట్ అనేది మోస్ట్ స్టూపిడ్ కాన్సెప్ట్. ఎందుకంటే అందులో మినరల్స్ కోసం మనం అది తీసుకోవట్లేదు. పోనీ సోడియం ఏమైనా తక్కువ ఉంటుందా? ఐడైజ్డ్ సాల్ట్ లో, పింక్ సాల్ట్ లో, రాక్ సాల్ట్ లో అన్నిటిలోని సోడియం ఈక్వల్. 5 గ్రామ్స్ సాల్ట్ తీసుకుంటే 2 గ్రామ్స్ సోడియం ఉంటుంది. సో సోడియం మూడిట్లోనే ఈక్వల్, కాబట్టి బీపీ తగ్గే రిస్క్ మూడిట్లకి కూడా ఏం లేదు. మీరు 5 గ్రామ్స్ తీసుకుంటే పర్లేదు, ఎక్కువ తీసుకుంటే పింక్ సాల్ట్ అయినా రాక్ సాల్ట్ అయినా మనకి ఈక్వల్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాబట్టి పర్ డేకి ఎక్కువ తీసుకోమని నేను చెప్పను, కానీ పర్ డేకి అట్లీస్ట్ 5 గ్రామ్స్ ఐడైజ్డ్ సాల్ట్ తీసుకుంటే మనకు సరిపోతుంది. ఈవెన్ రాక్ సాల్ట్ విత్ అయోడిన్ కూడా ఫోర్టిఫై చేస్తున్నారు. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ రాక్ సాల్ట్ అంటే ఆర్గానిక్ ఫామ్ లో తీసుకోవాలని, బట్ ఇప్పుడు ఏంటంటే కొంతమందికి ఆ క్రిస్టల్ ఫామ్ లో కావాలనుకునే వాళ్ళకి దాన్ని ఫార్టిఫై చేస్తున్నారు, అయోడిన్ యాడ్ చేస్తారు. ఫార్టిఫై చేసిన దాంట్లో అయితే కళ్ళు పైన పర్లేదు, మనకి ప్రాబ్లం లేదు. ఐడిన్ యాడ్ అయి ఉంటే ఐడిన్ యాడ్ అయితే చాలు. అండ్ మోస్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఓకే మీరు పచ్చళ్ళలో తింటాము, పచ్చళ్ళ నుంచి సాల్ట్ వస్తుంది, ఐడిన్ వస్తుంది కదా మనం అనుకుంటాం, కానీ బట్ ఇప్పుడు మనం కుక్ చేస్తున్నాం, కర్రీ చేస్తున్నాం, అందులో మీరు సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేసి చేసినప్పుడు 50% ఆఫ్ ఐడిన్ పోతుంది. బికాస్ ఐడిన్ అనేది చాలా లెవెల్, అంటే హీట్ స్టేబుల్ కాదు. మీరు జస్ట్ ఒక ఐడిన్ అంటే మనకి ఉప్పు డబ్బాని మీరు మూత తీసేసి అలా గాలిలో ఉంచారనుకోండి,
ఎవ్రీ మంత్ కి 30% ఐడిన్ తగ్గిపోతా ఉంటుంది దానిలో. ఇప్పుడు నేను చెప్పిన 75 మైక్రోగ్రామ్ కూడా ఉండదు. అందుకే ఎప్పుడు కూడా ఐడిన్ ఎప్పుడు మనం కంటైనర్స్ లో పెట్టాం. అది ఓపెన్ చేసి పెట్టాం అనుకోండి, సన్లైట్ కి ఎదురుగా పెట్టాం అనుకోండి, మాయిశ్చర్ కి ఎక్స్పోజ్ అయింది అనుకోండి, అందులో ఐడిన్ అంతా పోతా ఉంటుంది, ఎవాపరేట్ అయిపోతుంది. సో కాబట్టి ఎవ్రీ మంత్ ఒక 30% తగ్గిపోతుంది. అండ్ అలాగే మీరు జనరల్ గా ఏం చెప్తాం, సాల్ట్ ని మీరు అంతా కుక్ చేసిన తర్వాత చివరిలో యాడ్ చేయమని చెప్తాం. అలా కాకుండా మన ఇండియన్ కుకింగ్ మెథడ్ లో ఏంటి, ఎప్పుడు కూడా మధ్యలోనే యాడ్ చేస్తారు సాల్ట్. కుక్ చేస్తా, బాయిల్ చేస్తా, 5 ఫ్లేమ్ లో పెట్టి యాడ్ చేస్తారు. అలా చేసినప్పుడు అందులో ఐడిన్ 50 to 60% పోతుంది. సో కాబట్టి మీరు వేసిన మనం ఏదైతే అనుకుంటున్నామో 75 grams అని అది కూడా రాదు. యా. సో అండ్ ఇంకోటి పికిల్స్ లో సాల్ట్ యాడ్ చేస్తాం. మనం పికిల్స్ లో సాల్ట్ యాడ్ చేసినప్పుడు ఆవకాయ ముక్కలు సాల్ట్ యాడ్ చేసి ఎండలో పెడతాం, అక్కడ కొంత ఐడిన్ పోతుంది. ఆయిల్ అన్ని కలుపుతాం, జాడీల్లో పెడతాం అండ్ ఎక్కువ స్టోర్ చేస్తాం ఎక్కువ టైం. సో ఎవ్రీ మంత్ అక్కడ కూడా మళ్ళీ తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ మీకు అంటే ఒక 3 months 4 months స్టోర్ చేసిన పికిల్ దాంట్లో ఐడిన్ అనేది ఆల్మోస్ట్ ఉండదు. సో కాబట్టి అక్కడ కూడా ఐడిన్ ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు. సో కాబట్టి ఓవరాల్ గా ఏంటి అంటే మనకి ఐడిన్ కంటెంట్ అనేది మనం లిమిటెడ్ క్వాంటిటీలో సాల్ట్ తీసుకుంటే యాక్చువల్లీ మనకి హెల్ప్ చేస్తుంది తప్ప అదేమి మన థైరాయిడ్ ఫంక్షన్ ఎఫెక్ట్ చేయదు.